ఇజ్రాయెల్కి ఇరాన్కి చాలా దూరం ఉంటుంది. కానీ ఆ దూరమైనటువంటి ప్రదేశాన్ని దెబ్బతీసినటువంటి పరిస్థితి ఇప్పుడు. అంటే మధ్యలో దాదాపు 3 దేశాలు ఉంటాయి. అయినా ఆ 3 దేశాల మీదుగా ఇప్పుడు పెద్ద ఎత్తున దాడులతో విరుచుకుపడింది ఇరాన్. ఇరాన్ పంపించినటువంటి డ్రోన్లతో ఏకంగా 2-3 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించగలిగిన డ్రోన్లని ఇప్పుడు ఇజ్రాయెల్ మీదకి వదిలింది. టెల్ అవీవ్ ఇజ్రాయెల్ రాజధాని మీదకి ఇరాన్ భారీ ఎత్తున దాడులు చేసింది. వాస్తవంగా ఇరాన్ మీద ఇజ్రాయెల్ వైమానిక దళం విరుచుకుపడిన వితిన్ మినిట్స్లో అక్కడ టెల్ అవీవ్ మీద దాడులు జరిగినాయి. అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ విమానాలతో పక్కనున్న బేస్ నుంచి దాడి చేస్తే 2-3 గంటల ముందు నుంచి వీళ్ళు మిస్సైల్ డ్రోన్లు వదిలితే కానీ అక్కడికి చేరు. అంటే వీళ్ళు ఇరాన్ వాళ్ళు డ్రోన్లు వదిలారని తెలిసి అప్పుడు ఇజ్రాయెల్ వచ్చి అటాక్ చేసింది అనమాట. ఇటు పెద్ద ఎత్తున విరుచుకుపడినటువంటి పరిస్థితి. టెల్ అవీవ్లో అనేక చోట్ల పేలుళ్ళు వినిపించినాయి. అయితే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మ్యాక్సిమం కంట్రోల్ చేసింది. బట్ కొన్ని పరిణామాలు తప్పలేదు.